ప్రకాశం జిల్లాలో ఈరోజు జరిగిన ప్రధాన అంశాలకు తీసుకున్నట్టయితే భవానీ భక్తులతో శ్రీశైలం వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ బ్రేకులు ఫెయిల్ అయ్యి దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోతే అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మరోపక్క వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ తాడేపల్లి పంపించే క్రమంలో కూడా ఈరోజు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. మరోపక్క జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై కూడా ఉందని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది. మరోపక్క పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాల వేసి ఘననివాళులు అర్పించడం కూడా జరిగింది. మరోపక్క నగరంలో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పేరు లేకపోవడంతో పెద్ద రాజకీయ దుమారం అయితే చోటు చేసుకుంది. ఈ రాజకీయ దుమారాన్ని సమసిపోయి చేసేదాని కోసం కూడా ఇటు బీజేపీ నాయకులు అదేవిధంగా కూటమి నాయకులు ఉదయం నుంచి కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు నగరంలో కనిపిస్తుంది.